గతంలో కాలేజీ గొడవలతో వార్తల్లో నిలిచిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయి ఇప్పుడు అంతకంటే అత్యంత తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒకవైపు ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై ఫామ్ హౌస్ లో లైంగిక దాడి జరిగిందంటూ అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్. దానికి కొన్ని గంటల ముందే నన్ను 5 కోట్లు ఇవ్వాలంటూ హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని భగీరథ్ కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఒకే రోజు జరిగిన ఈ రెండు కౌంటర్ కేసుల వెనుక ఉన్న అసలు నిజమేంటి? 2023 మహీంద్రా యూనివర్సిటీ ఘటన నుండి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది? బిగినింగ్ నుండి పూర్తి ఇన్సైడ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఈ కథకు పునాది పడింది 2025 డిసెంబర్ 31వ తేదీ న్యూ ఇయర్ వేడుకల రాత్రి. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ పరిధిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆ రాత్రి మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి బండి భగీరథ్ సాయి లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి 5 నెలల సమయం పట్టింది. 2026 మే 8వ తేదీ శుక్రవారం రోజున ఈ కేసుకు సంబంధించిన హైడ్రామా మొదలైంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే బాధితులు కేసు పెట్టడానికి ముందే నిందితుడిగా ఉన్న భగీరథ్ అలర్ట్ అయ్యారు. మే 8వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటలకు బండి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. సదరు బాలిక ఆమె కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, లేదంటే తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ హనీ ట్రాప్ కేసు పెట్టారు. అంతకు ముందే భయంతో తాను 50,000 రూపాయలు చెల్లించానని కూడా పేర్కొన్నారు. బాధితురాలు మరియు ఆమె కుటుంబం గత 3 నెలలుగా న్యాయం కోసం తిరుగుతున్న రాజకీయ పలుకుబడి వల్ల పోలీసులు మొదట కేసు నమోదు చేయడానికి వెనుకాడారని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి వేధింపులు తట్టుకోలేక సదరు మైనర్ బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నం చేయడంతో పరిస్థితి తీవ్రమైంది. చివరకు విసిగిపోయిన బాధితురాలి కుటుంబం హైదరాబాద్ కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ వద్దకు వెళ్లి తాము ఆత్మాహుతి అంటే కాల్చుకొని చనిపోతామని పోలీస్ స్టేషన్ లోనే హెచ్చరించడంతో పోలీసులు దిగి వచ్చి మే 8 అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కట్ చేస్తే అదే రోజు మే 8వ తేదీ లేట్ నైట్ లో సీన్ హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి మారింది. 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. భగీరథ్ తమ అమ్మాయిని గత 6 నెలలుగా వేధిస్తున్నాడని, డిసెంబర్ 31న ఫామ్ హౌస్ లో అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు అర్ధరాత్రి దాటాక అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒకే రోజు నమోదైన ఈ 2 కౌంటర్ ఎఫ్ఐఆర్లు తెలంగాణ పోలీసులకు పెద్ద సవాలుగా మారాయి. అసలు ఈ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఏంటి? ముందుగా బాధితురాలి తరఫున నమోదైన పోక్సో కేసు వివరాలు చూద్దాం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం భగీరథ్ కు సదరు మైనర్ బాలికతో హైదరాబాద్ లోని కామన్ ఫ్రెండ్స్ ద్వారా 7 నుండి 8 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 6 నెలలుగా ఆమెను వేధిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపించింది. అంతేకాదు డిసెంబర్ 31న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బలవంతంగా మద్యం తాగించి ఆమె అభ్యంతరాలను పట్టించుకోకుండా 2 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన వస్తే నిరాకరించి బెదిరింపులకు దిగాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే భగీరథ్ తరఫున కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు కథనం మరోలా ఉంది. కోంపల్లికి చెందిన సదరు యువతి ఆమె తల్లిదండ్రులు పక్కా ప్లాన్ తో తనను హనీ ట్రాప్ చేశారని భగీరథ్ ఆరోపించాడు. వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్లు, కొన్ని వీడియోలను చూపిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. డిసెంబర్ ఘటన తర్వాత పరిచయాన్ని పెంచుకున్న ఆ కుటుంబం భగీరథ్ ను బ్లాక్మెయిల్ చేసి ఇప్పటికే 50,000 వసూలు చేయించారని భగీరథ్ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తామని భయపెట్టి ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని భగీరథ్ తన కంప్లైంట్ లో వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు 6 నెలల నుంచి వేధింపులు జరిగాయని బాలిక కుటుంబం అంటుంటే, సాధారణ పరిచయం తరువాత పెళ్లి విషయంలో విభేదాలు రావడంతోనే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని భగీరథ్ వాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రేమ పరిచయం అనేది నిజమే అయినా అది లైంగిక దాడికి దారితీసిందా, లేక అది భారీ ఎక్స్టార్షన్ స్కెచ్ గా మారిందా అనేది ఇప్పుడు సస్పెన్స్. బండి భగీరథ్ సాయి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ప్రవర్తన తీవ్ర సంచలనంగా మారింది. కరెక్ట్ గా 2023 జనవరి నెలలో హైదరాబాద్ శివార్లలోని మహీంద్రా యూనివర్సిటీలో భగీరథ్ చదువుతున్న సమయంలో ఒక షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. తన క్లాస్మేట్ లేదా స్నేహితురాలిని సదరు విద్యార్థి అనుచితమైన మెసేజ్లు పంపాడనే కోపంతో భగీరథ్ తన గ్యాంగ్ తో కలిసి హాస్టల్ గదిలోనే ఆ విద్యార్థిపై తీవ్రంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ, చెంపదెబ్బలు కొడుతూ బెదిరింపులకు దిగారు. ఈ విజువల్స్ అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం సీరియస్ గా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో
భగీరథ్ పై ఐపీసీ సెక్షన్స్ 323, 506 కింద కేసు నమోదైంది. ఆ తర్వాత బాధితుడే స్వయంగా మా మధ్య గొడవ సద్దుమణిగింది, ఇదంతా పాత కథ అని వీడియో రిలీజ్ చేసిన పోలీస్ రికార్డుల్లో భగీరథ్ మీద మొదటిసారి కేసు అప్పుడే నమోదైంది. ఇక 2023 నాటి ఆ కాలేజీ గొడవ కేవలం విద్యార్థుల మధ్య జరిగిన గొడవగా ముగిసిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన కేసు మాత్రం సాధారణ గొడవ కాదు. ఏకంగా ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు, పోక్సో చట్టం అంటే పాత వివాదాల ట్రాక్ రికార్డు ఉన్న భగీరథ్ ఈసారి చట్టపరంగా అత్యంత కఠినమైన చిక్కుల్లో పడ్డారని చెప్పక తప్పదు. ఒకవైపు పోక్సో కేసు, మరోవైపు హనీ ట్రాప్ ఆరోపణగా నడుస్తున్న ఈ హైడ్రామా కాస్త ఇప్పుడు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కట్ చేస్తే ఈ ఆరోపణలకు బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందే ఈ కేసు బయటకు రావడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని బండి సంజయ్ వర్గం వాదిస్తోంది. తమ కుమారుడిని ఇరికించి పొలిటికల్ గా దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని, అందుకే తాము ముందే బ్లాక్ మెయిల్ కేసు పెట్టామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల పోలీస్ కేసుల డ్రామా నడుస్తుండగానే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక షాకింగ్ ఆడియో లీక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బండి భగీరథ్ సదరు అమ్మాయితో ఫోన్ లో మాట్లాడినట్టు చెబుతున్న ఆ కాల్ రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఆడియో క్లిప్ లో భగీరథ్ చాలా ఎమోషనల్ గా ఆందోళనతో మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నేను అన్నిటినీ పక్కన పెట్టేస్తా అని తనకు చాలా భయంగా ఉందంట అని ఆ అమ్మాయికి చెప్పుకుంటూ బోరున ఏడ్చినట్లు ఈ రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది. ఆ ఆడియో బయటికి రావడంతో ఇద్దరి మధ్య గట్టి పరిచయం, సంబంధం ఉందనే విషయానికి మరింత బలం చేకూరింది. అయితే ఆ ఆడియో లీక్ ను ఇప్పుడు రెండు వర్గాలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. బాలిక కుటుంబం తమ కూతుర్ని భగీరథ్ ఎలా ట్రాప్ చేశాడో చెప్పడానికి ఇది నిదర్శనం అని అంటుంటే, భగీరథ్ వర్గం మాత్రం తప్పుడు కేసు పెడతామని భయపెట్టడం వల్లే తను అలా భయపడి మాట్లాడాడని, ఆ ఆడియో తను హనీ ట్రాప్, బ్లాక్మెయిల్ ఆరోపణలకు పక్కా ఆధారం అని వాదిస్తోంది. మరి ఇకపై ఏం జరగబోతుంది? ఒక పక్క పోక్సో చట్టం కింద కేసు నమోదైనందున చట్ట ప్రకారం బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే బండి భగీరథ్ ఇచ్చిన హనీ ట్రాప్ 5 కోట్ల రూపాయల ఎక్స్టార్షన్ కంప్లైంట్ ను కూడా పోలీసులు అంతే సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, ఒక సాధారణ వ్యక్తి మీద ఇలాంటి పోక్సో కేసు నమోదైతే పోలీసులు ఇంతే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారా? చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సాధారణ పౌరుడి విషయంలో ఉండే వేగం ఒక రాజకీయ నేత, అది ఒక కేంద్ర మంత్రి కొడుకు విషయంలో ఎందుకు మందగిస్తోంది? కొడుకు మీద తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలతో రాష్ట్రం మొత్తం అడ్డుకుంటున్నా సీన్ కట్ చేస్తే మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆశ్చర్యకరంగా ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ స్వయంగా వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన అధికారిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే సీట్లో కూర్చొని నవ్వుతూ కనిపించారు. ఒకవైపు బాధితురాలి కుటుంబం న్యాయం కోసం తలబాదుకుంటుంటే, మరోవైపు రాజకీయ వేదికలపై నేతలు ఇలా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవడం సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒకరి తప్పులను మరొకరు రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తెర వెనుక ఏదైనా రాజీ కుదురుతోందా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలు, మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆదివారం రోజంతా హైదరాబాద్ లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు వందలాది మంది మహిళలు ముట్టడించారు. కేంద్ర మంత్రి కొడుకైతే చట్టం వర్తించదా అంటూ పోలీసులను నిలదీశారు. వి వాంట్ జస్టిస్ అంటూ స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మహిళా విభాగాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. హన్మకొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ చెప్తున్న బేటీ బచావో బేటీ పడావో నినాదం కేవలం ఎన్నికల ముచ్చటేనా అని ప్రశ్నిస్తున్నారు. ఒక మైనర్ బాలిక మానసిక క్షోభ అనుభవిస్తూ 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితుడిని కనీసం విచారించకపోవడంపై వారు మండిపడుతున్నారు. కేసు నమోదై రోజులు గడుస్తున్నా భగీరథ్ ను అరెస్టు చేయకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ కుట్ర అని కొట్టిపారేస్తారా, లేక బాధితురాలికి చట్టం న్యాయం చేస్తుందా అనేది చూడాలి. వ్యవస్థలు పాలకుల చేతుల్లో బందీలు కాకుండా చట్టం అందరికీ ఒక్కటే అని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ పోలీసులపై ఉంది. ఈ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇన్సైడ్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.